రామగుండంలో డ్రైవర్ డ్యూటీ చేస్తున్నాను. నేను 14వ తారీఖు రామగుండం నుంచి కరీంనగర్ బస్ స్టాండ్కి వస్తున్నాను మా అమ్మాయిని ఎక్కించుకొని. బసంత్ నగర్లో మా అమ్మాయి దిగేసి నన్ను వస్తావా అని అంటే నేను బైక్ వేసుకొని వచ్చానన్న. బొమ్మగాలి ఫ్లైఓవర్ గారికి వచ్చినాక నన్ను ఇద్దరు ఫాలో చేశారు. రేగుర్తికి వెళ్ళాను. రేగుర్తికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకుందామని రూపాయి నేను వెళ్ళి పైకి వెళ్ళి డోర్ కొట్టేటప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను కిందికి గల్లబట్టుకొని గుంజుకొని వచ్చి కింద కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక 5-6 మందికి ఫోన్ చేసి వాళ్ళకు 10-11 మంది దాకా వచ్చి అబ్బాసమ్మికి ఫోన్ చేసి అబ్బాసమ్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి నన్ను చాలాసేపు ఒక 3-4 గంటల దాకా కొట్టేసి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళ అమ్మ నాన్న అబ్బాసమ్మి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేపించి వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి చెప్పులతోటి వాటితో కొట్టిపించిన తర్వాత నేను అంతసేపట్లో మా అన్నయ్యకు ఫోన్ చేశాను. మా అన్నయ్యకు ఫోన్ చేసిన తర్వాత సిపి గారికి ఫోన్ చేసి సిపి గారితో మాట్లాడుకున్న తర్వాత సారీ తెలిసిన తర్వాత నన్ను వదిలిపెట్టారు. నాకు వాళ్ళతోటి ప్రాణహామీ ఉంది. నన్ను ఎప్పుడు చంపుతారో అనే భయం ఉంది. నేను అందుకోసమే కంప్లైంట్ ఇస్తున్నాను. కావున నాకు బజరంగ్ వాళ్ళు అందరూ నాతో సాయం చేశారన్న వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు సాయంతో. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సిపి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సిపి గారికి కూడా. నన్ను ఎట్లా చేసి కాపాడండి అన్నయ్య.